సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. చాలా మంది పిల్లలకి ఇష్టం ఇది యాక్చువల్గా. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं आपका ख्वाजा मोइनुद्दीन। आज नवाब्स किचन के शूटिंग लोकेशन पे आई ड्रीम मीडिया से राजा जी हमारे साथ हैं। वेलकम टू नवाब्स किचन लोकेशन। थैंक यू सो मच। आज हमको मतलब छोटा सा इंटरव्यू करने के लिए और अपने चैनल को और भी थोड़ा स्प्रेड करने के लिए स्पेशली राजा यहाँ पर आना बहुत खुशी हुई। వెళ్దామండి లొకేషన్కి. సార్ మామూలుగా సరిగ్గా చేయలేకపోతామండి. కరెక్ట్ మనం ఇంట్లో ఇవన్నీ లావాదేవీలన్నీ సర్దుకొని ఆఫీస్కి వచ్చేసరికి అవే మన బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తాయండి. ఇది ఎస్పెషల్లీ ఒక మీడియాకి కాదండి, ప్రతి ఎంప్లాయీ ఎవరైనా వాడి స్టేజ్కి సరిపడా జీతం ఉంటే నాకు తెలిసి అక్కడ ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలరు, కంపెనీస్ ఇంకా ఎదుగుతాయి. నాకు అలా ఎప్పుడు అనిపించేదండి. నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక అంటే 100% ఇవ్వలేమండి. నేను మనస్ఫూర్తిగా అది ఎప్పుడు కోరుకుంటాను. సార్ ఈ ప్రాసెస్లో మీరు ఆకలిని ఎదుర్కొన్న రోజు ఏంటి? ఉందండి. నేను యాక్చువల్గా ఏమైందంటే అండి, ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈఎంఐస్ ఏదో ఒకటి ఉండేది, అన్ని డబ్బులన్నీ అయిపోయాయి. ఓకే. మంత్లీ రేషన్ ఒక నెల ఏమైందంటే, అంటే నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను కూడా ఇంటర్వ్యూస్లో. నేను ఇప్పుడు ఏదైతే నేను కిరాణంకి వెళ్ళి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి మేము నియర్లీ 1.5 lakh పే చేస్తామండి పర్ మంత్. ఓకే. ఈ నవాబ్స్ కిచెన్ రేషన్ షాప్కి. ఓకే. అది ఆ షాప్ ఓనర్నే అప్పుడు నేనేదో తెలియదు, అదే షాప్లో నేను ఒక 2 kgs రైస్ అడిగాను. అప్పుడు అక్కడ అంటే క్రెడిట్ ఇవ్వమని అన్నారు. ఓకే. నేనేం చేశాను, మా తెలిసిన కొలీగ్స్కి వాళ్ళకి చేశాను. రైస్ ఇట్లా ఇంట్లో రైస్ లేవో ఒక బ్యాగ్కి డబ్బులు ఇవ్వండి అని అడిగాను. అడిగితే వాళ్ళు సేమ్ నా సిచ్యువేషనే కదండి, ఇంట్లో 2 kg రైస్ లేక అవునండి. అప్పుడు నేను నా ఫ్యామిలీని మా కజిన్ ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 days ఉండింది ఇంకా శాలరీ రావడానికి. నిజమండి, అది నేను ఓన్గా ఫీల్ అయ్యాను. నాకు అప్పుడు అనిపించింది, మనం ఇంత జాబ్ చేస్తున్నాము, ఇంత రాయల్గా బతుకుతున్నాము, మనమే ఇలాంటి ఫేస్ చేస్తే ఈ డైలీ లేబర్ కానీ ఎవరూ లేని వాళ్ళు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. కొన్ని ఐటమ్స్ మనమే తినలేము, మనం తిన్న ఐటమ్స్ వాళ్ళు తినలేరు. నాకు అక్కడే ఈ స్పార్క్ వచ్చిందండి. ఏదో ఒకటి చేసి వీళ్ళు టేస్ట్ చేయని ఏ ఐటమ్ అయినా కానీ అది మీరు 5 star రేంజ్లో ఒక 7 star రేంజ్ ఫుడ్ వాళ్ళకి నేను ఒక్కసారి తినిపిస్తే, ఒకసారి ఈ నాలుగుకి ఆ టేస్ట్ తగిలిస్తే నా చేత్తో ఉండింది, నన్ను జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి. అరే అన్న నాకు ఈరోజు ఈ పలానా బిర్యానీ తినిపించాడు, నిజంగా నాకు నేను ఆ బిర్యానీని ఇప్పటివరకు తినలేదన్న కిడ్స్ ఉంటారండి. అది నాకు మేబీ నవాబ్స్ కిచెన్ ఏంటంటే అప్పటికప్పుడు మనం తినిపించి వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అది మనకి స్ట్రెంగ్త్ అవుతుంది. ఇవన్నీ కూడగట్టుకునే ఇంత వచ్చిందండి. అంటే ఈ నవాబ్స్ కిచెన్ ఎలా స్టార్ట్ అయిందో, అంటే ఆలోచన రావడానికి కారణం ఏదో చెప్పారు. అవునండి. బట్ మీరు సమాజంలో ఒక మంచి జాబ్ చేసే పొజిషన్లో ఉన్నారు, ఒక గుర్తింపు ఉంది. మొయిద్దీన్ ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఇలా వంట వండుతున్నావేంది, ఇదేం పని, ఇలా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ ఆ సంఘటనలు కానీ జరుగుంటాయి కదా? చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా క్లోజ్ ఫ్రెండ్సే మా ఇంట్లో బర్త్డే ఉంది వండుతారా అని హేళన చేశారండి. ఇది ఒక 4-5 వీడియోస్ వచ్చాక కూడా నేను అప్పుడు అనుకున్నాను, నేను అవన్నీ అంటే నేను కొంచెం వాటికి అన్నీ డిసైడ్ అయ్యే బయటకు వచ్చానండి. యాక్చువల్గా ఈ నవాబ్స్ కిచెన్ మనం MBA చదివాము, ఆ తర్వాత జర్నలిజం చేసి మళ్ళీ మనకి మీడియాలో ఇంట్రెస్ట్ అని ఇటు వచ్చేసి ఇటు మనకు కావాల్సినంత నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో ఒక క్యాబిన్లో కూర్చునే స్టేజ్లో మళ్ళీ వంటలకి ఏంటి అని నేను కొంచెం భయపడ్డానండి వంట చేయడానికి. అయితే నా చేతిలో ఇంత మ్యాజిక్ ఉందని నాకు తెలియదు. ఓకే. ఇదే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ పెద్ద పెద్ద వంటలు ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. 150 మందికి 500 మందికి వండడం అనేది నాటే జోక్ అండి. అది నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నా ముందు ఈ కాన్సెప్ట్ మేమంతా అనుకొని కూర్చొని వండగలమా, ఇది ఇంత క్వాంటిటీ మన చేతితో పాడైపోతే ఎంత వేస్ట్ అయిపోతుంది, ఇది అవుతుందా అవ్వదా అనుకున్నప్పుడు నేను నా వైఫ్తో షేర్ చేసుకున్నాను. ఒక 2 daysలో షూట్కి వెళ్తామనగా ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది, ఫస్ట్
పొగిడేది కూడా మన తోటి బెస్ట్ ఫ్రెండ్, మన ఈక్వల్ టు ఎవ్రీథింగ్ మన వైఫే అండి నాకు తెలిసి. నేను తనతోటి ఒకవేళ ఇన్ కేస్ తను క్రిటిసైజ్ చేసి హే వంటలు వండుతావా, ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఖాందాన్లో, అంటే పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం మాట్లాడతారు అని ఒక్కసారి అని ఉంటే అయిపోయేది. నాకు నాలో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయేది. తను ఆ మాట అనలేదండి. తను ఏమందంటే, పేద పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రోగ్రామ్ ఇది, వాళ్ళ దీవెనలు ఎక్కడో చోటు తగులుతాయేమో, మోయిన్ మన కష్టాలు పోతాయేమో, మీరైతే షూట్కి వెళ్ళండి ఒకరోజు, మీకు ఒకవేళ అక్కడ భోజనాలు వడ్డించాక బాగోపోతే ఇది మానేయండి అని అంది. నెక్స్ట్ డే మేము షూట్కి వెళ్ళామండి. మీరు నమ్మరు, మేము పడ్డ కష్టము, ఇదంతా కష్టము, ఇది చూసిన వాళ్ళకి పిచ్చి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ గరిటతోటి ఇట్లా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారు, ఆ వెయిట్, ఆ ప్రౌడ్నెస్, ఆ ఫీల్, దాంతో బతికేస్తానండి నిజంగా నేను. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో ఏం చేశారు, ఎవరి కోసం చేశారు, ఆ ఫుడ్ని ఎవరికి సర్వ్ చేశారు? మేము ఫస్ట్ వీడియో మేము ఎప్పుడైతే షూట్ చేసాం, ఫుల్ చికెన్స్ బిర్యానీ చేసామండి. ఓకే. ఫుల్ చికెన్స్ బిర్యానీ ఉడుకుతుందో కూడా తెలియదు, కానీ ఒక టెక్నిక్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఎంత గుడ్డిగా చేసింది కూడా కాదు, ఆ రోజు బాయిల్ అయిన అంత పర్ఫెక్ట్ బిర్యానీ అయింది. సారీ టు ఇంటరప్ట్ యు, నేను ఆ వీడియో చూసినట్టు గుర్తు నాకు. అవునండి, మీరు చాలా సార్లు తీస్తున్నారు, అదండి ఆ టెన్షన్. అవునండి, ఆ టెన్షన్ తోటి చేసాం, కానీ అది లక్కీగా చాలా టేస్టీగా కుదిరింది. మామూలుగా చిన్న చిన్న ముక్కల్ని బాయిల్ చేయడం కష్టం, ఆ రోజు ఫుల్ చికెన్స్ చేసాము. ఫస్ట్ వీడియో చేశాక ఒక మదర్సాకి కాల్ చేసామండి. ఓకే. చేసి సరే ఇట్లా మేము పేద పిల్లలకి వండి తీసుకొస్తాము, యాక్సెప్ట్ చేస్తారంటే, లేదు మీరు రండి, పిల్లలు తింటారు బిర్యానీ అయితే అంటే వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు చాలా పొగిడారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రేయర్ చేశారు మా కోసం. ఆ రోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్తో లేదు మనం ఒక 2 days ఆగి మళ్ళీ వెంటనే, అప్పటికి జాబ్లో ఉన్నామండి, మేము వీక్ ఆఫ్ తీసుకొని ఇది చేసేవాళ్ళం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి, అంటే వీడియో ఎడిట్ అయ్యి అంతా చూసాక లేదు ఈ పని కంటిన్యూ చేయాల్సిందే అన్నట్టుగా చేసామండి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అంతే స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మొహిద్దీన్ గారు ఈ నవాబ్ కిచెన్స్ అనేది స్టార్ట్ చేసింది నిజంగా సేవ కోసమా, డబ్బు కోసమా? ఇనిషియల్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంది? నేను డబ్బు కోసమే స్టార్ట్ చేశాను. సీరియస్గా మాకు డబ్బులు లేకే కష్టాలు పోవాలనే డబ్బు సంపాదించాలి. యూట్యూబ్లో అందరూ లక్షలు సంపాదిస్తున్నారు, ఎవరికి వాళ్ళు మాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి అంటే, లేదు మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చేసామండి ఫస్ట్ అయితే. ఓకే. కానీ ఈ బ్లెస్సింగ్స్ మధ్యలో మేము చేసే వర్క్కి మేము ఎంత సంపాదించాలనుకున్నామో దానికి దేవుడు విపరీతంగా ఇచ్చేసాడు. ఓకే. ఇంకా అక్కడికి మేము మీరు ఏదైనా అవనియండి, ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక డ్రింక్ మీకు ఎంత తాగుతారు, మీకు అది సరిపడా అంతా ఆపేస్తారు, అంతకంటే ఎక్కువ తాగలేరు కదా. నాకు డబ్బు దేవుడు అలాగే ఇచ్చాడు, దేవుడి దేవుళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాకు ఎప్పుడైతే మేము కామెంట్స్ చదువుతామో, ఎప్పుడైతే మేము పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆ 15-20 నిమిషాలు అరగంట పాటు స్పెండ్ చేస్తామో, అసలు ఈ డబ్బు అనేది మాకు గుర్తుండదండి. ఇప్పుడు మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. డబ్బులు లేకుండా ఒక పేద ఛానల్ లాగా ఇప్పుడు ఉంది నవాబ్స్ కిచెన్. కానీ మేము ఆపాలనుకుంటే ఎప్పుడూ ఆపేసేవాళ్ళం అండి భయపడి. డబ్బు కోసం అయితే ఇప్పుడు పని చేయట్లేదు. ఓకే. ఇప్పుడు పనిచేస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ కోసం. ఒక అడిక్టెడ్, ఇప్పుడు ఒక ఆల్కహాల్కి అడిక్ట్ అయినోడు ఎలా ఉండలేడో, యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు కనుక షూట్కి రాకపోతే నాకు అంతా ఒకలాగా ఉంటుందండి. షూట్ మీన్స్ ఎవరికన్నా భోజనం పెట్టాలి, పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒక వారం గ్యాప్ వచ్చిందంటే ప్రాణం అంతా అల్లాడుతూ ఉంటుందండి, ఏదో చేయాలి, ఏదో పెట్టేయాలి. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, దేవుడు అవసరానికి మించి లేదా నాకు కావాల్సిన దానికి మించి డబ్బు ఇచ్చేసాడు, డబ్బు మీద కూడా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఎన్ని కోట్లు సంపాదించారు? ఎగ్జాక్ట్లీ. ప్రతి మీడియా ఛానల్ ఫస్ట్ వేసే క్వశ్చన్ ఎన్ని కోట్లు సంపాదించారు. నేను అడగలేదు, డబ్బు గురించి మీరు చెప్పారు. ఆబ్వియస్లీ అందరికి డౌట్ వస్తుంది, ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఇష్టం వచ్చినంత పెట్టేస్తున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను నా ఆన్సర్లో ఏం చెప్పానంటే, నేను సాటిస్ఫై అయ్యేంత దేవుడు ఇచ్చాడు. నాకు 10 లక్షల్లో నేను సాటిస్ఫై అయ్యే మనిషిని అనుకోండి, నాకు అంతే ఇచ్చాడు. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక
గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్కి ఎంత పెన్షన్ అంటే ఎంత లంసమ్ అమౌంట్ తీసుకుంటారో దానికి ఒక 3 ఇంతల వరకు సంపాదించేవాడిని, అంతకంటే ఎక్కువ సంపాదించు. ఓకే. అంతేగాని కోట్లు అయితే సంపాదించు. నేను ఇంకోటి చెప్తానండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే కోట్లు లక్షలు ఇప్పుడు యూట్యూబ్లో రావండి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో అంతే మనకి సంపాదించగలమండి. ఇవన్నీ వీడియోస్ చూసి స్పెషల్గా యూట్యూబ్ అల్గరిథం నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు, కానీ అది ఎవరికి ఇవ్వాలో ఆ దేవుడే ఇస్తాడు, యూట్యూబ్ కూడా కాదండి. అది మన సిన్సియారిటీ, మన వర్క్, మన అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోట్లు రావాలని మట్టికి యూట్యూబ్ ఛానల్ పెట్టకండి. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు మీరుగా ఒక సొంత ఆఫీస్ క్రియేట్ చేసుకునేంత డబ్బులు వస్తాయేమో, కానీ కోట్లు రావు, నమ్మొద్దు ప్లీజ్. నాకు రాలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe